హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మనకు ఏంటంటే మన టీఎస్ ఎస్పీడిసిఎల్ ఆర్ టీఎస్ ఎన్పిడిసిఎల్ నెక్స్ట్ మంత్ మనకు నోటిఫికేషన్ ఉంది అని మనం వింటున్నాం. సో మనకు జేఎల్ఎం అవ్వాలంటే మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఫస్ట్ ఏంటంటే బ్రదర్స్, నేను చెప్పేది ఏంటంటే జేఎల్ఎం అవ్వాలి అంటే మినిమం ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది నోటిఫికేషన్. మనం ఏం చేస్తాం, జేఎల్ఎం అంటే ఫస్ట్ పోల్ క్లైంబింగ్ ఉంది ఎగ్జామ్, అది కాదు. పోల్ క్లైంబింగ్ అనేది మీకు ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రదర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలామంది సిస్టర్స్ కూడా ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోకస్ చేయాల్సింది మనకు మనకు జేఎల్ఎం ప్రిపేర్ అవ్వాలంటే మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామ్లో మనం ఏ విధంగా మార్క్ ఎన్ని తెచ్చుకుంటేనే మనకు జాబ్ వస్తుంది అనేది ఫస్ట్ మినిమం 40, 45, 50 వరకు మనకు మార్క్ వస్తేనే మనం 1:1లో ఉంటాం. ఓకేనా? 1:2లో ఉంటే మనకు జాబ్ వచ్చేదే డౌటు. ఓకేనా? మనకు పోల్ క్లైంబింగ్లో ఎవరైనా ఫెయిల్ అయితేనే మనకు 1:2లో మనకు ఆ కేటగిరీలో కొంతమంది పోల్ ఎక్కకపోతేనే మనకు 1:2లో ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎన్నో నోటిఫికేషన్లో నేను చూశాను, వాళ్ళకి కాల్ లెటర్ కూడా 1:2లో ఉన్న వాళ్ళకి కాల్ లెటర్ కూడా వచ్చింది, పోల్ కూడా ఎక్కారు. కానీ పోల్ ఎక్కినా కూడా వాళ్ళకిన 1:1లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి జాబ్ వచ్చింది చాలామందికి. సో నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఫోకస్ చేయాల్సింది ఎలా అయినా సరే నేను 1:1లో రావాలి. 1:1లో రావాలి అంటే మనము స్టడీ మీద బాగా ఫోకస్ చేయాలి. ఓకేనా? సో కొంతమంది ఉన్నారు ఓన్లీ ఆఫ్లైన్ క్లాస్ తీసుకుంటే చాలా బెటర్. ఆఫ్లైన్లో ఏంది ఉంటుందంటే ఏది అర్థం కాకపోతే అక్కడ మనం క్లారిటీ చేసుకోవచ్చు. అదే ఆన్లైన్లో మనము ఏదైనా మనకు డౌట్ ఉన్నా కూడా మనకు ఎలా క్లారిటీ చేసుకోవాలనేది మనకు ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు కూడా మనకు మంచి టైం ఉంది. సో వీలైతే ప్రతి ఒక్కరూ ఆఫ్లైన్ క్లాస్ తీసుకోండి. ఆఫ్లైన్ క్లాస్ తీసుకుంటే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అక్కడ ఏ డౌట్ ఉన్నా క్లారిటీ మీరు 1 మంత్ 2 మంత్ ఎట్లయినా నేను జేఎల్ఎం అవ్వాలని ఎవరికైతే ఫిక్స్ అయినారో వాళ్ళు, నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆఫ్లైన్ తీసుకోండి. ఆఫ్లైన్ తీసుకున్నాక మీరు తర్వాత మళ్ళీ ఆన్లైన్ని రివిజన్ చేసుకుంటే చాలా మంచిది. సో ప్రతి ఒక్కరికి మంచి ఎగ్జాము ఎలా ఎలా వస్తుంది, ఎగ్జామ్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా వచ్చినా మనకు మినిమం 40+ మార్క్ రావాలి అంటే మనం మంచి ప్రిపేర్ అవ్వాలి. ప్రతి ఒక్కరు ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకోండి. ఓకేనా? సో సార్ పోల్ క్లైంబింగ్ ఎలా చేయాలి? పోల్ క్లైంబింగ్ మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయినాక మనకి ఎగ్జామ్కి 1 మంత్ టైం ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయినాక రిజల్ట్కి 1 మంత్ టైం ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పటి నుంచి పోల్ క్లైంబింగ్ ప్రాక్టీస్ చేయాలి అంటే మనకు ఎగ్జామ్ రాసిన వెంటనే మనం పోల్ క్లైంబింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనం ఎగ్జామ్ రాసినాం, ఎట్లయినా మనకు హోప్ ఉంటుంది నేను 40, 45, 50+ నాకు వస్తాయని. సో మనకు ఎగ్జామ్ ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో అప్పటి నుంచి మనకు ఎగ్జామ్కి 1 మంత్ టైం ఉంటుంది. ఆ 1 మంత్ అయినాక రిజల్ట్ వచ్చినాక మనకు ఎగ్జామ్ అయిపోయినాక కూడా మనకు తర్వాత మనం ఎగ్జామ్ ఈరోజు అయింది, ఈరోజు మనకు ఎగ్జామ్ అయిందనుకో, నెక్స్ట్ డే నుంచి పోల్ క్లైంబింగ్ ప్రాక్టీస్ చేస్తే మీకు రిజల్ట్కి 1 మంత్ టైం ఉంటుంది. తర్వాత కట్ ఆఫ్ లిస్టు అంతా ప్రిపేర్ అయ్యి అంతా 1:1, 1:2 అంతా రావాలంటే మనం మినిమం 2 మంత్స్ టైం ఉంటుంది. ఆ 2 మంత్స్లో ఎలాంటి వ్యక్తి కూడా పర్ఫెక్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ డే నుంచి ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి వ్యక్తి కూడా పోల్ ఎక్కొచ్చు. ఓకేనా? నేను సార్ 90 kgs ఉన్నాను, 100 kgs ఉన్నాను, అలాంటి వాళ్ళు ఏం చేయరంటే ఇప్పటి నుంచే కొంచెం రన్నింగ్ కానీ మీ బాడీని ఫిజికల్గా రన్నింగ్ చేయాలి, ఫిజికలీ మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి. కొంచెం బాడీని మీరు కొంచెం ఫిట్గా ఉంచుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా అమ్మాయిగా అయినా అబ్బాయి అయినా ఆఫ్టర్ 2 మంత్స్లో ఎగ్జామ్ రాసినాక కూడా మనకు 2 మంత్స్ ఉంటుందిగా. ఆ 2 మంత్స్లో మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా పోల్ క్లైంబింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు, సక్సెస్ అవ్వచ్చు. సో ఓకేనా బ్రదర్? అందుకే పోల్ క్లైంబింగ్ గురించి ఇప్పుడే హడావుడి చేయకండి ఎవ్వరు. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది స్టడీ మీద ఫోకస్ చేయండి. ఎలా అయినా సరే, ఏ విధంగా అయినా సరే ఎస్పీడిసిఎల్ యాస్పిరెంట్స్ కావచ్చు, టీఎస్ ఎన్పిడిసిఎల్ యాస్పిరెంట్స్ కావచ్చు, నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ స్టడీ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఓకే బ్రదర్స్. ఓకే, వచ్చే అప్కమింగ్ నోటిఫికేషన్కి మంచి పోస్టులు వస్తున్నాయి ఎన్పిడిసిఎల్లో. ఓకేనా? ఎస్పీడిసిఎల్లో కూడా రావచ్చు. ఓకేనా? మనం హోప్ అయితే ఉంది 100% వస్తాయని. సో చూద్దాం, వెయిట్ చేద్దాం. మీరు ఎవరైతే జేఎల్ఎం